అందరికీ నమస్తే। ఈరోజైతే మంచి టిప్స్ అండి। ఆ టిప్స్ ఏంటో తెలుసుకుపోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। ఈరోజు టిప్స్ ఏంటనేది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి। ఈ టిప్స్ అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయండి, చాలా మంచి టిప్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటంటే, మనము బెడ్షీట్స్ ఉంటాయి కదండి, డబుల్ కార్డ్ బెడ్షీట్స్ కానీ సింగిల్ కార్డ్స్ కానీ అలాంటి బెడ్షీట్లకు పిల్లో కవర్స్ వస్తాయి కదా, ఆ పిల్లో కవర్స్ మనం ఎక్కడ పెట్టినా కూడా బెడ్షీట్లో మనం ఏదో ఒక టైంలో సర్దేటప్పుడు అలాంటప్పుడు కింద పడిపోతూ ఉంటాయి। అలా పడిపోకుండా ఉండాలంటే ఏం లేదండి, మనం ఒక పిల్లో కవర్ తీసుకొని, ఇప్పుడు ఆ సెట్ ఉంటుంది కదా, దిండు తర్వాత 2 పిల్లో కవర్స్ బెడ్షీట్ సెట్ ఉంటుంది కదా, ఆ సెట్లో ఒక పిల్లో కవర్ తీసుకొని చూడండి, బెడ్షీట్ను ఇంకొక పిల్లో కవర్ ఉంటుంది కదా, ఆ పిల్లో కవర్స్ను దాంట్లోనే ఒక దిండు కవర్లో పెట్టేసి చూడండి, ఇలా మొత్తం పెట్టేసుకొని ఇలా పెట్టేసినామంటే మనం ఎక్కడ పెట్టుకున్నా ఎప్పుడు తీసినా ఏ సెట్ ఆ సెట్ అలానే ఉంటుందండి। అన్నీ ఇలా పెట్టుకున్నామంటే మనకు ఎక్కువ వెతకాల్సిన అవసరం లేకుండా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు। మనం ముడతలు అనేది కూడా పడిపోకుండా జారకుండా అలానే ఉంటాయండి। ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి। నెక్స్ట్ టిప్ అండి, సెకండ్ టిప్, మనము బంధువులు వచ్చినప్పుడు దిండ్లు ఎక్కువగా ఉండవు కదండి మన ఇంట్లో, వచ్చిన బంధువులకందరికీ దిండ్లు సర్దాలన్నీ కూడా కష్టం అవుతుంది। అలాంటప్పుడు మనం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి, మనకు ఎన్ని పిల్లోస్ కావాలన్నా కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో। ఏం లేదండి, ఒక పిల్లో కవర్ తీసుకొని దాంట్లో మన ఇంట్లో ఎలాగో బెడ్షీట్స్ అయితే ఉంటాయి కదా, ఏదైనా పాతవైనా బెడ్షీట్స్ ఏవైనా సరే ఇలా పిల్లో కవర్ తీసుకొని దాంట్లో పెట్టేసేయండి। దాంట్లో పెట్టేసినామంటే ఇంకా దిండు అనేది రెడీ అయిపోతుందండి, ఏమి ఇబ్బంది పడాల్సకుండా దిండ్లు అనేది మనం ఇలా రెడీ చేసుకోవచ్చు। చూడండి, ఇప్పుడు మనం ఒక్కరికే కావాలనుకుంటే ఇలా ముడత పెట్టుకోవచ్చు, లేదంటే ఇలానే పెట్టుకోవచ్చు, చాలా మెత్తగా ఉంటుంది కదా। మనం ఏదైనా పాత బెడ్షీట్స్ ఉన్నా ఇలా ట్రై చేయండి దిండ్లనైతే। ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి। నెక్స్ట్ టిప్, థర్డ్ టిప్ అండి, మనము నెయ్యి తెచ్చుకుంటాం కదండి బయట నుంచి, మనం ఇంట్లోనే అందరూ తయారు చేసుకోవాలంటే చేసుకోలేము కదా, అలా బయట నుంచి తెచ్చుకున్నప్పుడు మనం అది స్వచ్ఛమైనదా కాదా నెయ్యి అనేది కనుక్కోవాలంటే ఏం లేదండి, ఒక గ్లాస్తో వాటర్ తీసుకోండి, గాజు గ్లాస్ తోటి వాటర్ తీసుకొని ఒక స్పూన్ నెయ్యిని ఆ వాటర్లో వేసేయండి। ఇది కనుక కిందికి గాన పోయిందంటే అది ఒరిజినల్ కాదండి, స్వచ్ఛమైన నెయ్యి కాదని, ఇలా పైన తేలుతూ ఆయిల్ మాదిరి పైన తేలుతూ ఉందంటే అది స్వచ్ఛమైన నెయ్యి అండి। మనము ఆ స్వచ్ఛమైన నెయ్యిని కనుక్కున్నప్పుడు ఇలా మనం కనుక్కున్న తర్వాత మనం ఏ బ్రాండ్ అయితే వాడుతున్నామో అదే యూజ్ చేసుకోవచ్చండి। ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి। ఇప్పుడైతే లాస్ట్ టిప్, ఫోర్త్ టిప్ అండి, మనము మార్కెట్లో టమాటాలు ఎక్కువగా తెచ్చుకుంటాం కదా, ఒక్కోసారి ఫ్రిడ్జ్లో ఖాళీ ఉండదు, కొంతమంది అయితే అసలు టమాటాలను ఫ్రిడ్జ్లో పెట్టుకోరండి। అలాంటప్పుడు ఏం చేయాలంటే, టమాటాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే చూడండి, ఇప్పుడు ఇది బొడ్డు ఉంటుంది కదా టమాటాలకు కింద, అది ఇలా తిప్పిచేసి టమాటాలు అనేది పైకి పెట్టుకోవాలండి। ఇలా పెట్టుకున్నామంటే మనం ఒక వారం 10 రోజులు అలానే ఫ్రెష్గా ఉంటాయండి, చెడిపోకుండా ఉంటాయి, తాజాగా ఉంటాయండి। అన్నీ ఇలా పెట్టేసుకొని మనం ఒక పక్కకు పెట్టేసుకున్నామంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్।